రైతు ఆత్మహత్యల ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలను వేడెక్కించే వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది టీటీడీపీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు అన్ని పార్టీలను కలుపుకుని సమర శంఖం పూరించాలనుకుంటున్నారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు. అంతేకాదు రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి రేపు ఢిల్లీ టూర్కు ప్లాన్ చేసుకున్నారు టీటీడీపీ నేతలు. ఈ నెల 23 నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అప్పుడు ఏం చేయాలనే విషయంపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు టీటీడీపీ నేతలు. 38 ప్రజా సమస్యల్ని గుర్తించిన టీటీడీపీ అందులో ప్రధానంగా రైతు ఆత్మహత్యలే ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకుపోవాలనే ఆలోచనలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. రేపు రాబోయే రోజుల్లో ఏ రకంగానైతే మరి అన్నింటినీ ఎదుర్కొంటూ ముఖ్యంగా ప్రజా సమస్యలని, రైతాంగం ఈ రోజు సంక్షోభంలో ఉన్నది, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని గట్టిగా తీసుకెళ్లే విధంగా మేము తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా రేపు జరిగే అసెంబ్లీలో కానివ్వండి, ఈ గడిచిన ఉన్న 10 రోజులలో కూడా ఒక చక్కటి ప్రణాళిక ద్వారా ముందుకెళ్లామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాం. పెరుగుతున్న రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు బాధిత రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తోంది టీటీడీపీ. ఇదే విషయంపై త్వరలో బంద్కు పిలుపునివ్వాలని కూడా టీటీడీపీ సమావేశంలో తీర్మానించారు. మరోవైపు రాష్ట్ర సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కూడా అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ నెల 14, 15 తేదీల్లో ఢిల్లీ టూర్కు ప్లాన్ చేస్తున్న నేతలు కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టుల సమస్యలు, వ్యవసాయ పరిస్థితి, రైతు ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వనున్నారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ టూర్లోనే ఉంటారు. నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబు షెడ్యూల్కు అనుగుణంగానే తెలంగాణ తమ్ముళ్లు కూడా ఢిల్లీ బాట పట్టనున్నారు. ఒక మెదక్ జిల్లాలో ఒక్క ఊర్లో, ఒక పల్లెటూరులో 27 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ చీమ కూర్చున్నట్టు కూడా లేదు. దీని మీద ఒక ప్రజా పోరాటం చేసి ఈ వచ్చే 10 రోజుల్లో దాని మీద మేము పోరాటం చేసి అన్ని అపోజిషన్ పార్టీలను కూడా కలుపుకొని ఈవెన్ రాష్ట్ర బంధుకు కూడా మేము వెనకాడకుండా రాష్ట్ర బంధు కూడా మేము పిలిపించాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తలసాని వ్యవహారం పైన అసెంబ్లీని హీటెక్కించాలని డిసైడ్ అయ్యారు తమ్ముళ్లు. టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తలసానికి మంత్రి పదవి ఇవ్వటంపై గతంలోనే ఫిర్యాదు చేసిన టీటీడీపీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడితే సభ నుంచి బాయ్కట్ చేయాలని అనుకుంటున్నారు. ఏ రకంగా ఇతర పార్టీలను లేకుండా చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పటికి కూడా అన్ని పక్షాలు, అన్ని రాజకీయ పక్షాలు కానివ్వండి, అందరు ప్రజా సంఘాలు అందరూ కూడా ప్రశ్నిస్తున్నా కూడా దానికి సరైన సమాధానం లేక మరి తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ పైన గెలిచి వెళ్ళినటువంటి ఒక శ్రీనివాస్ యాదవ్ని మంత్రిగా చేసి ప్రభుత్వం ఒక దిగజారుతనానికి నిదర్శనం అని చెప్పేసి ప్రశ్నించిన వారిపైన చర్య తీసుకోమని ఇప్పటివరకు కూడా స్పీకర్ కానివ్వండి ఇలాంటి చర్య తీసుకోకుండా తాత్సారం చేస్తుంటే తరుణంలో వారిని సాంఘిక బహిష్కరణ, రేపు అసెంబ్లీలో వారికి ప్రశ్న అడగము, వారు చెప్పే ప్రశ్నలకు సమాధానం వినము, వారు మాట్లాడినప్పుడల్లా బైకాట్ చేసి బయటకు వెళ్లాలనే నిర్ణయాన్ని కూడా శాసనసభ్యులందరూ కూడా మీకు వచ్చాం. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సిట్టింగ్ మీద కూడా ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా ఒకచోట ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రైతుల ఆత్మహత్యలే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాటం చేయాలనుకుంటున్నారు టీటీడీపీ నేతలు.